నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో డిప్యూటీ సీఎం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కామెంట్స్. అన్ని మాత్రం గౌరవించారు. మీరు మాట ఇవ్వడం జరిగింది. మీరు ఎవరికి ఎప్పుడైనా బాగోలేదు, ఒక్క మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తి లేదు. ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 170 లక్షల ఉద్యమం, కానీ ఉద్యమాలకు ఇది పూరటి గడ్డ. ఈ గడ్డ నుంచి ఉద్యమాలు చేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగి వచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లబెల్లి పాదయాత్ర చేస్తే కనీసం 7 నిమిషాలు రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు రాలేదు. కనీసం మంత్రి వచ్చి హెగదేవారు వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబాల 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారు దత్తత చేసి అమలు జరిగింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకని ఉన్నా. నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికేమన్నా బాధ శ్రీరావు గారు మాట్లాడు.